హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్ కి. అండ్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా అండ్ కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకున్నా సరే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చి మైక్. అండ్ ఎర్లీ డేస్ లోనే అంత ప్రైజెస్ పెట్టి మనం మనీ ఇన్వెస్ట్మెంట్ చేయలేం కాబట్టి ది బెస్ట్ బడ్జెట్ లో ఉన్న ఒక మైక్ అయితే నేను మీకు రిఫర్ చేస్తాను. అండ్ నేను కూడా దీన్ని ఒక 1 month బిఫోర్ ఆర్డర్ చేసుకొని బాగా ఒక 1 month యూజ్ చేసి అయితే మీకు నేను సజెషన్ చేస్తున్నాను. ఇది ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి బడ్జెట్లో ఇదైతే ఫ్రెండ్లీ మైక్ ఇది. అండ్ నేను కూడా ఇంతకుముందు ఎక్కడ సెర్చ్ చేయకుండా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్కి కామెంట్ రూపంలో కానీ అండ్ ఇన్స్టాలో డిఎం రూపంలో కానీ మెసేజ్ చేశాను. కాకపోతే వాళ్ళు నాకు చెప్పిన ప్రైస్ 7,000 అబోవ్నే ఉంది. సో స్టార్టింగ్ డేస్లో మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు కాబట్టి మన బడ్జెట్లో ఒక మైక్ అయితే నేను మీకు రిఫర్ చేస్తాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకంటూ మైక్ ఎలా తీసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అండ్ ఏ ప్రైస్ రేంజ్లో తీసుకుంటే మైక్ బెటర్గా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం. మైక్ వచ్చేసి గ్రీన్ ఆరో P10 మైక్ ఇది. అండ్ దీన్ని నేను 1 month బిఫోర్ 2,400 రూపీస్కి అయితే ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో. అండ్ దీంట్లో వచ్చేసి ఏమో వస్తాయి చూద్దాం. ఇప్పుడు మనం లోపల ఇలా ఉంటుంది. అండ్ మనకి ఒక కేస్ ఇచ్చారు ఛార్జింగ్, దీంట్లో మైక్ రిసీవర్స్ ఉంటాయి, ఛార్జింగ్ కేబుల్ ఇది. అండ్ దీంట్లో మనకి Type-C కేబుల్స్ 2 ఉన్నాయి. అండ్ ఇది యూజర్ మాన్యువల్ ఇది. ఇందులో మైక్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి మాన్యువల్ ఉంటుంది. అండ్ ఒకసారి నేను కూడా మీకు యూజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టి అసలు కేసులో ఏమేమి ఉంటాయో చూద్దాం. కేసు అయితే మనకి ఇలా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి డిస్ప్లే వస్తుంది, ఛార్జింగ్ పోర్ట్ డిస్ప్లే. అండ్ మైక్స్కి ఛార్జింగ్ ఎంత ఉందో ఈ డిస్ప్లే మీద మనకు చూపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి 2 మైక్స్ ఉంటాయి అండ్ ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది దీంట్లో. ఇది C కేబుల్ ట్రాన్స్మిటర్ దీనికి. అండ్ జస్ట్ మనమైతే దీనికి ఎలాంటి యాప్ అవసరం లేదు, జస్ట్ మన ఫోన్ కనెక్ట్ చేసి మనమైతే యూజ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు వింటున్న నా వాయిస్ నార్మల్గా ఫోన్లో రికార్డ్ చేస్తున్న వాయిస్. అండ్ ఒకసారి ఈ మైక్ కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. దీనికి ఎలాంటి యాప్ అయితే అవసరం లేదు, జస్ట్ ఈ రిసీవర్ని మన ఫోన్కి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఒకసారి మీకు చూపిస్తాను. అసలు మైక్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. మనకిచ్చిన రిసీవర్ని మనం ఫోన్కి కనెక్ట్ చేస్తే మనకు కనెక్ట్ అయిపోతుంది. అసలు మైక్లో ఏవో డిస్ప్లేలో ఏమో ఉంటాయో చూద్దాము. ఇవన్నీ చూడొచ్చు మీరు. పవర్ సింబల్, మైక్ కనెక్ట్ అయిందా లేదా అని చూసుకోవడానికి సింబల్, అండ్ మ్యూట్ సింబల్, నాయిస్ క్యాన్సిలేషన్ సింబల్ ఇది. అండ్ మైక్కి మనకి వన్ సైడ్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంటుంది. మనకైతే మనం మాట్లాడే మాటలు కొంచెం వరకు అయితే ఈ హెయిర్ అనేది హోల్డ్ చేస్తుంది. అండ్ దీనికి కనుక మనం విండ్ మఫ్లర్స్ యాడ్ చేస్తే బెటర్ క్వాలిటీ వస్తుంది ఇంకా. అండ్ ఒక సైడ్ వచ్చేసి 2 బటన్స్ ఉంటాయి, ఒకటి పవర్ బటన్, 2 మోడ్ బటన్. అండ్ ఒక సైడ్ వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. మనం కేస్కి కాకుండా డైరెక్ట్గా ఒకేసారి 2 మైకులకు కూడా మనం అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక సైడ్ నార్మల్గా ప్లెయిన్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ క్లిప్. ఇది మనమైతే ఇలా క్లిప్లా అయినా పెట్టుకోవచ్చు, అండ్ లేదంటే ఈ క్లిప్ రిమూవ్ చేసి మ్యాగ్నెట్లా కూడా పెట్టుకోవచ్చు. అండ్ మ్యాగ్నెట్ చూడొచ్చు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. చూసారా మ్యాగ్నెట్ ఎంత పవర్ఫుల్గా ఉందో. అండ్ మ్యాగ్నెట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇప్పుడు ఒకసారి మనం మైక్ ఆన్ చేద్దాము. మనం జస్ట్ ఇలా ఒక లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు అనేది సెకండ్ బటన్ అయితే ఆన్ అయిపోయింది, అంటే మనకి మైక్ అనేది కనెక్ట్ అయింది. ఈ సెకండ్ బటన్ మనకు బ్లింక్ అవుతూ ఉంటే మైక్ ఇంకా కనెక్ట్ అవునట్టు, ఎలా వెలుగుతూ ఉంటే మనకైతే మైక్ అనేది కనెక్ట్ అయిపోయినట్టు. మనమైతే మైక్ని మ్యూట్ చేద్దాం అనుకుంటే పవర్ సింబల్ని 1 క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకైతే మైక్ అనేది మ్యూట్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు మీరు, మైక్ అనేది మ్యూట్ అయింది. అండ్ మనం మైక్ అన్మ్యూట్ చేయాలంటే జస్ట్ పవర్ సింబల్ని 1 క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మైక్ అనేది అన్మ్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఆన్ చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా మైక్, జస్ట్ మీరు ఈ మోడ్ బటన్ని 1 time క్లిక్ చేస్తే అలా వెలుగుతుంది, వెలిగితే ఫస్ట్ మోడ్లో ఉన్నట్టు. అండ్ ఈ మైక్ని సెకండ్ టైం ప్రెస్ చేస్తే మనకైతే 2 సార్లు బ్లింక్ అయ్యి ఆగుతుంది లైట్, అంటే సెకండ్ స్టేజ్లో ఉన్నట్టు. అండ్ 3వసారి క్లిక్ చేస్తే మైక్ని 3 సార్లు వెలిగి అలాగే ఉంటుంది, అంటే మనకి 3rd స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉన్నట్టు మైక్. మన 4th టైం క్లిక్ చేస్తే మనకైతే ఈ సింబల్ అనేది ఆఫ్ అవుతుంది, అంటే ప్రజెంట్ నార్మల్ మోడ్లో ఉన్నట్టు. సో ఇప్పుడు ఒకసారి మనం మైక్ టెస్ట్ చేద్దాం.
హాయ్ గైస్ అందరికి. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ గ్రినారో P10 మైక్ నుంచి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి వింటున్న వాయిస్ ఇది. ఒకసారి వాయిస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి సెకండ్ స్టేజ్ చూద్దాం. హాయ్ గైస్ అందరికి. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ గ్రినారో P10 మైక్ నుంచి సెకండ్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి వింటున్న వాయిస్ ఇది. ఒకసారి మీరు నా వాయిస్ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నా రూమ్లో జస్ట్ ఫ్యాన్ ఒకటే తిరుగుతుంది. అండ్ డోర్స్ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒకసారి నా వాయిస్ అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి థర్డ్ స్టేజ్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ గ్రినారో P10 మైక్ నుంచి థర్డ్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి అయితే మీరు వాయిస్ అనేది వింటున్నారు. అండ్ నా రూమ్లో ప్రజెంట్ ఫ్యాన్ ఒకటి తిరుగుతుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ డోర్ కూడా ఓపెన్లోనే ఉంది. ఒకసారి మీరు నా వాయిస్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇదండి ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ గ్రినారో P10 మైక్ నుంచి. అండ్ డిస్టెన్స్ వచ్చేసి 50 మీటర్ డిస్టెన్స్ వరకు అనేది ఈ మైక్ అనేది కవర్ చేస్తుంది. అండ్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్ మైక్ ఇది. నేను బుక్ చేసినప్పుడు 2400 రూపీస్ అయితే నాకు ప్రైస్ పడింది. ప్రజెంట్ అయితే ఆఫర్లో ఉంది. 2200 రూపీస్కి అయితే పడుతుంది. ఒకసారి మీరు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో చెక్ చేసి ఒకసారి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కేవలం ఎవరైతే ఫ్రెండ్లీ బైక్ కోసం చూస్తున్నారో, బడ్జెట్ లేక ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ ఇది. అండ్ దీనికి మనం కరెక్ట్గా విండ్ మఫ్లర్స్ యాడ్ చేస్తే మనం అయితే దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు.